హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? మనం ఈరోజు అయితే ఆమ్లెట్ ఎలా వేయాలో నేర్చుకుందాం ఫ్రెండ్స్. కావాల్సిన పదార్థాలు జీలకర్ర, ఉప్పు, కారం, పసుపు, ఆనియన్స్, కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి. ఇవి ఉంటే సరిపోద్ది ఫ్రెండ్స్. మేమైతే 2 ఎగ్స్ తీసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎల్లో కలర్ వచ్చేంతసేపు ఉప్పు, కారం అవి వేసుకొని పసుపు వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ ఈజీ మెథడ్, చాలా అంటే చాలా ఈజీ మెథడ్. ఈజీగా మనం ఆమ్లెట్ అనేది టేస్టీగా, రుచిగా, మంచి స్పైసీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మేమైతే ఇలా చేస్తున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఆమ్లెట్ని రావడానికి ఫ్రెండ్స్ మేము ఎగ్స్ అయితే కొట్టుకొని ఒక బౌల్లో తీసుకున్నాం ఫ్రెండ్స్. అవి ఎల్లో కలర్ వచ్చేసేపు కలుపుకున్నాం. తర్వాత ప్యాన్ పెట్టుకున్నాం పొయ్యి మీద. పెట్టుకొని ఫ్రెండ్స్ ఆయిల్ అనేది యాడ్ చేసాం. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మేమైతే చూడండి ఫ్రెండ్స్, కొంచెం హీట్ అయ్యేంత వరకు ఉంచాం ఫ్రెండ్స్. తర్వాత ఆనియన్స్, తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర అవన్నీ యాడ్ చేసాం ఫ్రెండ్స్. యాడ్ చేసి కొంచెం రెడ్ కలర్ వచ్చేంతసేపు ఉండనివ్వాలి ఫ్రెండ్స్, లేదంటే మంచి టేస్ట్ రాదు. ఎందుకంటే అన్నీ ఒకేసారి ఎగ్స్ ప్లస్ కొంతమంది ఎగ్స్ని ఆనియన్స్ ఒకటేసారి వేస్తారు, అట్లా వేయద్దు. అట్లా వేస్తే టేస్ట్ రాదు. ఇట్లా వేసుకోండి ఫ్రెండ్స్, నేను చెప్పినట్టుగా చాలా టేస్ట్గా వస్తుంది. అవన్నీ రెడ్ కలర్ కొంచెం మాగినాయి కదా ఫ్రెండ్స్. అట్లా అయిన తర్వాత ఆమ్లెట్ మనం పక్కకు పెట్టుకున్న ఆమ్లెట్ సంబంధించిన ఎగ్స్కి సంబంధించినవి తీసుకొని వచ్చి యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. యాడ్ చేసుకున్న తర్వాత ఒక 10 to 15 minutes చాలా కొద్దిగా అయ్యేంత వరకు, అంటే హీట్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత దాన్ని రిటర్న్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు బాగుంటుంది. అంటే కొంచెం మాడేంత వరకు ఉంచుకోవాలి కింద. ఎక్కువగా బాయిల్ అయితే మస్తు బాగుంటుంది ఫ్రెండ్స్. బాయిల్ కాకపోతే అసలు బాగుండదు. కాబట్టి ఎక్కువ బాయిల్ అయ్యేంత వరకు ఉంచండి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. మా ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మీరు ఎలా చేసుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత కొత్తిమీర అవన్నీ ఎట్లా కనిపిస్తున్నాయి. ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ ఆమ్లెట్ ఈజ్ రెడీ. సూపర్ సూపర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్.